మరొకసారి దేవుడు నన్ను నిలబెట్టి ఆయన కృప చొప్పున ఇక్కడ ఉంచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకిచ్చిన అంశం ఏంటంటే సమృద్ధినిచ్చు ప్రభువు. ఈరోజు మనకిచ్చిన అంశం సమృద్ధినిచ్చు ప్రభువు. అయితే ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను మనందరినీ దేవుడు మనందరికీ ఒక సమృద్ధి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అంటే సమృద్ధి జీవితం, సంతృప్తి జీవితం, సంతృప్తి కలిగిన జీవితం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడిచ్చే, యేసు ప్రభు వారిచ్చే ఆ సమృద్ధి జీవితం, ఆ సంతృప్తి కలిగిన జీవితం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేదే మనం ఈరోజు చదువుకున్న ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దామండి. యేసు ప్రభు వారు ఈ ఇచ్చిన వాక్య భాగం, ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగం, యేసు ప్రభు వారు చేసిన ఈ అద్భుత కార్యం మీలో చాలామందికి తెలిసే ఉండిద్ది. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన ఆ అద్భుత కార్యం, ఆ ఘట్టం అనేది చిన్నప్పుడు అందరూ సండే స్కూల్లోనే వినే ఉంటారు. చాలామంది ఎన్నో పాస్టర్ గారులు కానీ ప్రసంగాలు చేసి ఉంటారు, చాలామంది వినే ఉంటారు. కానీ ఆయన ఇచ్చే ఆ సమృద్ధి జీవితం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి, ఈరోజు మనం ఈ వాక్య భాగం నుంచే మనం నేర్చుకుందాం. ఈ వాక్య భాగం యేసు ప్రభు వారి జీవితం 4 వ్యక్తులు రాశారండి. 4 వ్యక్తుల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు 4 వ్యక్తులు రాశారు యేసు ప్రభు వారి జీవితం. వారు ఎలా రాశారంటే వారు చూసిన కోణాల్లో నుంచి యేసు ప్రభు వారి జీవితాన్ని రాశారు. అంటే ఇప్పుడు ఈ పోడియం ఉంది, ఈ పోడియం ఇటు నుంచి చూస్తే ఒకలా కనిపించిద్ది, ఇటు నుంచి చూస్తే ఇంకోలా కనిపించిద్ది, ఎదురు నుంచి చూస్తే ఒకలా, వెనక నుంచి చూస్తే మరోలా కనిపించిద్ది. అలానే యేసు ప్రభు వారి జీవితం ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు వారు చూసిన కోణాల్లో నుంచి వారు చూసిన విషయాలు రాశారు. అయితే ఒకరు రాసిన విషయం, ఒక సువార్తలో ఉన్న విషయం మరొక సువార్తలో లేని సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సందర్భం 4 సువార్తల్లోనూ ఉందండి. 4 సువార్తల్లోనూ ఉంది. ఈ 4 సువార్తల్లో ఉన్న విషయం అంతా ఒకసారి క్లుప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి ఏకాంతంగా ఉండాలని తిబిరియా సముద్రాన్ని దాటి, అంటే గలిలేయ సముద్రాన్ని దాటి అవతల పక్కకి వెళ్ళాడు. దోణి ఎక్కి అవతల పక్కకి వెళ్ళాడు. బెత్సయిదా అనే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వస్తున్నాడని చాలామందికి, ఆయన ఆ ప్రాంతానికి వస్తున్నాడని చాలామందికి ముందే తెలిసి యేసుప్రభు వారు వచ్చే సరికల్లా వాళ్ళే ముందున్నారు. అంటే ఆయన వచ్చేసరికల్లా చాలామంది పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసుప్రభు వారి కంటే ముందున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతానికి అనేక మంది వచ్చారు. ఇలా జనులంతా కలిసి యేసుప్రభు వారి దగ్గరికి రావటం యేసుప్రభు వారు గమనించి వాళ్ళందరినీ నిరాశపరచకుండా వారందరికీ ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో స్వస్థత కార్యాలు చేశాడు. అక్కడ వారందరికీ ఎన్నో బోధలు చేస్తా, ఎన్నో స్వస్థత కార్యాలు చేస్తూ ఉండేసరికి సాయంత్రం వేళ అయిపోయింది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో కార్యాలు చేస్తూ ఉండేసరికి, ఎన్నో మాటలు, ఎన్నో బోధలు వారందరికీ వివరించి చెప్తున్నా ఉండేసరికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అంటే పొద్దుగుంకిపోయింది. పొద్దుగుంకిపోతే యేసుప్రభు వారు శిష్యులను అడుగుతున్నారు, వీరందరికీ ఆహారాన్ని సిద్ధపరచండి అని అడిగితే, వీరందరికీ ఆహారాన్ని తీసుకొని రావాలంటే సంత చాలా దూరంగా ఉంది. అంటే ఊరికి దూరంగా ఉంది కదా ఆ ప్రాంతం, సంత చాలా దూరంగా ఉంది.
వీరందరికీ ఆహారాన్ని తీసుకొని రావాలంటే చాలా దూరం వెళ్ళాలి, కష్టమయ్యా, వీళ్ళందరినీ పంపించేయండి అని శిష్యులు సలహా ఇస్తారు యేసుప్రభు వారికి. యేసుప్రభు వారు లేదు లేదు, మీరే వీరికి ఆహారాన్ని సిద్ధపరచండి అని యేసుప్రభు వారు చెప్తారు. అప్పుడు ఫిలిప్పు వచ్చి, యేసుప్రభు శిష్యుడైన ఫిలిప్పు వచ్చి, అయ్యా వీరంతా 5,000 మంది ఉన్నారు, వీరందరికీ ఆహారాన్ని సిద్ధపరచాలంటే పురుషులే 5,000 మంది ఉన్నారు, మరి స్త్రీలు ఎంతమంది ఉంటారండి? పురుషుల కన్నా ఎక్కువే ఉంటారు కదా స్త్రీలు, మరి పిల్లలు. ఇంచుమించు ఆ ప్రాంతంలో 15,000 మంది దాకా ఉండొచ్చు. ఈ 15,000 మందికి ఆహారాన్ని సిద్ధపరచాలంటే 200 దేనారముల రొట్టెలు కావాలయ్యా. ఈ 15,000 మందికి కొంచెం కొంచెం పెట్టడానికైనా ఆహారం కావాలంటే 200 దేనారముల రొట్టెలు అంటే 200 దేనారముల రొట్టెలు. 200 రొట్టెలు కాదండి, 200 దేనారాలకి ఎన్ని రొట్టెలు వస్తాయో అన్ని రొట్టెలు అవసరం అవుతాయి అని ఫిలిప్ అంటాడు. అయితే ఈలోపు యేసుప్రభు వారు, సరే మీ దగ్గర ఎవరి దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగితే, ఆంద్రేయ వచ్చి, ఆంద్రేయ అయ్యా ఇక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడు, ఆ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని అంటే, సరే అవి తీసుకొని రండి అంటే ఆంద్రేయ ఆ రొట్టెలను తీసుకొని వచ్చి, ఆ చిన్నవాడి దగ్గర నుంచి ఆంద్రేయ ఆ రొట్టెలను తీసుకొని వచ్చి యేసుప్రభు వారికి ఇస్తాడు. యేసుప్రభు వారు ఆ రొట్టెలను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటే ప్రార్థన చేసి వాటిని విరచి, మీరంతా పంక్తులుగా అంటే వరుస క్రమంలో కూర్చోండి అని చెప్పి యేసుప్రభు వారు వాటిని విరిచి పంచమని చెప్తాడు. అయితే పంచిన తర్వాత ఆ రొట్టెలన్నీ 12 గంపలకి పంచి అందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా ఆ మొక్కలన్నీ నింపబడ్డాయండి. ఇది యేసుప్రభు వారు ఆ ప్రాంతంలో చేసిన అద్భుత కార్యం, అద్భుత ఘట్టం. అయితే యేసుప్రభు వారు ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను మనందరినీ ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, తలంచుతున్నాడు. నిన్ను నన్ను, నీకు నాకు ఒక సమృద్ధి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే యేసుప్రభు వారు ఇచ్చే ఆ సమృద్ధి జీవితం మనందరికి కావాలంటే, మనం దాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి అనేది ఇప్పుడు చెప్పుకున్న ఈ వాక్య భాగం నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఆ రొట్టెలు అనేవి మొట్టమొదట ఎవరి దగ్గర ఉంచబడ్డాయండి? రొట్టెలు అనేవి మొట్టమొదట ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్నవాడి దగ్గర ఉన్నాయి. తర్వాత ఆంద్రేయ దగ్గర ఉన్నాయి. ఈ రొట్టెలు ఆ చిన్నవాడి దగ్గర ఉన్నప్పుడు ఆశీర్వదింపబడ్డాయా? లేదండి. సరే తర్వాత ఆంద్రేయ దగ్గర ఉన్నాయి ఆ రొట్టెలు. ఆంద్రేయ దగ్గర ఆ రొట్టెలు ఉన్నప్పుడు అవి ఆశీర్వదింపబడ్డాయా? లేదు. తర్వాత ఎవరి దగ్గర ఉన్నాయి? తర్వాత యేసుప్రభు వారి దగ్గర ఉన్నాయి. అంటే ఆ రొట్టెలు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడే ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు నువ్వు నేను కూడా యేసుప్రభు వారి దగ్గరకు, యేసుప్రభు వారి చేతుల్లోనికి వస్తేనే మనం ఆశీర్వదింపబడతామండి. మనకి సమృద్ధి జీవితం రావాలంటే యేసుప్రభు వారి చేతుల్లోనికి రావాలి. మనం ఎవరిని పట్టుకొని వేలాడుతున్నాం? మనం ఎవరి దగ్గర ఉన్నాం? మనుషుల దగ్గర ఉన్నామా? మనం ఎవరి దగ్గర ఉన్నామండి? ఇప్పుడు మనం దేవుణ్ణి ఇష్టపడుతున్నావా, మనుషుల్ని ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి అనుసరిస్తున్నావా, మనుషుల్ని అనుసరిస్తున్నావా? మనుషులను పట్టుకొని వేలాడబడుతున్న వాళ్ళు అనేక మంది, మనుషులే ఆధారం చేసుకొని బతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని బతికితే నీకు సమృద్ధి జీవితం లభిస్తుంది. ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయిందండి, ఇప్పటి యువతకి బాగా ఎక్కువైపోయింది. ఏంటంటే సినీ యాక్టర్స్ని, పొలిటీషియన్స్ని అంటే రాజకీయ నాయకుల్ని ఫాలో అవటం, వాళ్ళని అనుసరించడం ఎక్కువైపోయింది. సినిమా యాక్టర్ వాళ్ళు చినిగిన ప్యాంట్లు వేసుకుంటే మనోళ్ళు చినిగిన ప్యాంట్లు వేస్తారు, వాళ్ళు జారిపోయిన గోడ బన్నీ వేసుకుంటే ఆ జారిపోయిన బన్నీలే వేసుకుంటారు మనోళ్ళు కూడా. అయితే ఎంతలా సినిమా ప్రభావం ఈ సినీ యాక్టర్లను అనుసరించి వాళ్ళు నడుస్తున్న విధానం ఎంతలా ఉందంటే, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. నా చిన్నతనంలో మా నాన్నగారు బ్రతికున్నప్పుడు
మా వాళ్ళంతా, మా కుటుంబ సభ్యులంతా ఏదో ఆందోళనలో ఉన్నారు. అంటే ఏదో సమస్యలో, సంథింగ్ గుర్తులేదు, ఏదో సమస్యలోనో ఎవరో మా బంధువులు చనిపోతేనో బాధపడతా మా కుటుంబ సభ్యులు అందరం ఉన్నారు. ఉంటే ఒక ఆమె మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి ఒక 2 నిమిషాలు కూర్చొని మా వాళ్ళు చెప్పుకుంటున్నవన్నీ వింది. అంటే సమస్యలో ఉన్నారు కదా, ఎవరో చనిపోయారు మా బంధువులు, వాళ్ళ గురించి చెప్పుకుంటా వింది. విని అయిపోయిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా చనిపోతే, ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అని చెప్పుకుంటారు కదా. మా బంధువులు ఎవరో చనిపోతే ఇట్లా చెప్పుకుంటా ఉండేసరికి ఆ మాటలన్నీ వింది. తర్వాత ఆవిడ, అమ్మాయి ఆ దయాకర్ గారు చనిపోయాడంటగా అని అంది. ఏ దయాకర్ అని మా వాళ్ళంతా షాక్. మా ఇంట్లో వాళ్ళంతా షాక్. ఏ దయాకరు, మళ్ళీ ఎవరు చనిపోయారని షాక్. తీరా చూస్తే మొగల రేకుల సీరియల్లో దయానా దయానంట. అంటే ఆమెకు ఆ తపన ఆగలా ఆ చెప్పటానికి. ఎందుకంటే చెప్పటానికి ఆ తపన ఆగలేదు. ఎంతలా ప్రభావితం చూపిస్తుందంటే ఈ సినిమాల ప్రభావం మనుషుల్ని ఎంతలా అనుసరిస్తున్నారంటే చూడండి. కొంతమంది ఏమో రాజకీయ నాయకులను అనుసరిస్తారు, మాకు అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఏదేదో ఇస్తారని రాజకీయ నాయకులను అనుసరించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మనం ఇచ్చిన దాంట్లో నుంచేనండి, మనం పన్నుల రూపంలో ఇచ్చిన దాంట్లో నుంచే మనకేదన్నా ఇచ్చినా. అయితే దేవుడు మనకి సమృద్ధి జీవితాన్ని ఇస్తాడు. మనుషుల స్వభావం ఎలా ఉందండి? వీళ్ళంతా మనుషులే. పొలిటీషియన్స్ అయినా, సినీ యాక్టర్స్ అయినా వీళ్ళంతా మనుషులే. మనుషుల స్వభావం ఎలా ఉండిద్దంటే, ఫిలిప్ ఏమంటున్నాడు యేసు ప్రభు వారితో, అయ్యా వీళ్ళందరికీ కొంచెం పెట్టడానికి, వీళ్ళందరికీ ఎంత పెడతాడంట? కొంచెం పెడతాడంట. మనుషులందరూ కొంచెం పెట్టేవాళ్ళేనండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు చాలినంత మట్టుకు పెడతా, నీకు సమృద్ధినిస్తా. యేసు ప్రభు వారు సంతృప్తి జీవితాన్ని ఇస్తాడండి. చాలినంత మట్టుకు ఆయన పెడతాడు. నీ గిన్నె నిండి పొర్లిపోయేదాకా ఆయన నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మన గిన్నె అంటే మన విశ్వాసం ఎంత పెద్దదైతే మనకు అన్ని దీవెనలు వస్తాయండి. యేసు ప్రభు వారు, మనం ఎక్కడ తిరుగుతున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎవరి దగ్గర ఎందాక మనుషులను పట్టుకొని వేలాడబడుతున్నాం అంటే మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడండి. ఆయన మన కోసం ఎలా ఎదురు చూస్తున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యేసు ప్రభు వారు, దేవుడు ఎక్కడెక్కడో తిరుగుతూ మనుషులను పట్టుకొని వేలాడబడుతూ మనుషులే ఆధారంగా చేసుకొని బతుకుతున్న మనందరి కోసం దేవుడు తన చేతుల్ని ఇలా చాచి ఇంకా వస్తారేమో అని రోజంతా ఎదురు చూస్తున్నాడంట. చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాను, వేచిన నీ తండ్రి కనులు ఎదుర ఎరుగక ఉన్నాను. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలేననయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికి తిరిగి రావా. ఆయన చాచిన చేతులతో రోజంతా ఎదురు చూస్తున్నాడండి. ఇప్పుడు మనకి ఆయన ఇచ్చే ఆశీర్వాదం రావాలంటే మనం ఆయన చేతుల్లోనికి వస్తేనే. రొట్టెలు ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆశీర్వదింపబడినట్టు నువ్వు నేను మనమంతా ఆయన చేతిలో ఉంటేనే మనమంతా ఆశీర్వదింపబడతామండి. ఇది మొదటిది. రెండవది చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం.
యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చాలు. తర్వాత ఏం చేశాడు యేసు ప్రభువారు? ఆ రొట్టెలు తీసుకున్నాడు. తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇంకో సువార్తలో ఉంటుంది, పైకెత్తి పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే యేసు ప్రభువారు ఆ రొట్టెల కోసం ప్రార్థన చేస్తున్నాడండి. యేసు ప్రభువారు తన జీవితంలో ఇతరుల కోసం ప్రార్థన చేసిన సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. తన జీవితం అంతా ఇతరుల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యేసు ప్రభువారు. శిష్యులు ఆయన బోధ వినటానికి వచ్చిన వారి కోసం, శిష్యుల కోసం ప్రార్థన చేసిన సందర్భం ఉంది. పేతురు విశ్వాసం తగ్గిపోతుంటే, పేతురు విశ్వాసం సన్నగిల్లిపోతుంటే, విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని పేతురు కోసం ప్రార్థన చేసిన సందర్భం ఉంది. ఇంకా చెప్పాలంటే సిలువలో వేలాడబడతా కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి అని నీ పాపులందరి కోసం ఆయన ప్రార్థన చేసిన సందర్భం ఉంది. దేవుడు యేసు ప్రభువారు ఈ భూమి మీద బతికి ఉన్నంత కాలం ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఇతరుల కోసం. ఈ భూమి మీద బతికి ఉన్నంత కాలమే కాదు, ఆయన సిలువలో మరణం పొంది తిరిగి లేచి పరమునకు ఎక్కిపోయిన తరువాత కూడా దేవుడి కుడిపార్శ్వమును కూర్చొని నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన దేవుడు సర్వోన్నతుని దేవుని కుడిపార్శ్వమును కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోనూ ఉంది. 2 వచనాలు చూసుకో. ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదు, ఆయన పరలోకంలో కూడా మన కోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాడండి యేసు ప్రభువారు. ఈ ప్రార్థన అనేది సహవాసానికి గుర్తు, దేవునితో మనకున్న సహవాసానికి గుర్తు ఈ ప్రార్థన. అంటే రెండవది, మనం ఏం చేయాలి? ఈ సమృద్ధి జీవితం మనకు కావాలంటే, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే నిత్యము ప్రార్థన చేసేవారై ఆయనతో సహవాసంలో ఉండాలి. మొదటిదేంటి? ఆయన చేతుల్లోనికి రావాలి. రెండవది, నిత్యము ప్రార్థన చేసేవారై ఆయనతో సహవాసంలో ఉంటే మనకి యేసు ప్రభు వారిచ్చే ఆ సమృద్ధి జీవితం మనకు లభిస్తుందండి. సరే, తర్వాత చూద్దాం యేసు ప్రభు వారు తర్వాత ఏం చేశాడో. లూకాసు వార్త 9వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి, చాలండి. తర్వాత ఏం చేశాడు యేసు ప్రభు వారు? ఆ రొట్టెలను ఫస్ట్ తీసుకున్నాడు, తర్వాత పైకెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించాడు, తర్వాత విరిచి, తర్వాత ఆ రొట్టెలను యేసు ప్రభు వారు విరిచాడండి. ఈరోజు ఒక రొట్టెను ఒకరికి ఇవ్వాలంటే ఇలా ఇస్తాం, ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఒక రొట్టెను ఇట్లా ఇస్తాం. కానీ ఒక రొట్టెను ఇద్దరికి ఇవ్వాలంటే ఏం చేయాలి? విరవాలి. నలుగురికి ఇవ్వాలంటే మళ్ళీ వాటిని విరవాలి. ఈరోజు నువ్వు నేను మనమంతా విరవబడితేనే మనం ఆశీర్వదింపబడతామండి. విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటేనే మనం దేవుడిచ్చే ఆ సమృద్ధి జీవితం లభిస్తుంది, మనం ఆశీర్వదింపబడతాం. మనమంతా పాటలు పాడతాం, ఆయన చేతిలో ఉండి విరవబడాలి. మనమంతా పాటలు పాడతాం, కానీ ఆ పాటల్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోం. నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా,
మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మనం విరవబడితేనే, విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటేనే, ఆయన చేతిలో ఉండి విరవబడితేనే మనం ఆశీర్వదింపబడతాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం. విరిగి నలిగిన హృదయం కలిగిన వారైతేనే మనం దేవునికి ఇష్టపడతాం. దేవునికి ఎవరంటే ఇష్టమంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారే దేవునికి ఇష్టమండి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటేనే దేవునికి ఇష్టం అంటండి. దేవునికి ఎలాంటి వారంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారంటేనే ఇష్టం. ఇప్పుడు ఒక కొండ పగిలిపోయిందనుకోండి, దాన్ని మళ్ళీ మనం ఉపయోగించుకోగలమా? ఒక కొండ పగిలిపోతే దాన్ని ఉపయోగించుకోలేం. సరే, ఈ మైక్ ఉంది, ఈ మైకును కింద పడేస్తా, ముక్కలు ముక్కలు అయిపోతుంది, పగిలిపోద్ది. ఈ పగిలిపోయిన దీనిని మళ్ళీ మనం ఉపయోగించుకోగలమా? ఉపయోగించుకోలేం. ఈ లోకస్తులందరూ ఆ విరిగిపోయిన దానిని ఇష్టపడరు. విరిగిపోయిన దానిని ఈ లోకస్తులందరూ ఎవరు కోరుకోరు. కానీ విరిగిపోయిన మన మనస్సులనే, విరిగి నలిగిన హృదయం కలిగిన వారినే దేవుడు ఇష్టపడతాడంటండి. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకొనే నీతో ఎవ్వరు సరిరారు. దీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా, నీవు మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. విరిగిన దాన్ని ఈ లోకస్తులు ఎవ్వరూ కోరుకోరండి. కానీ దేవుడు విరిగిన వారినే, విరగొట్టబడిన వారినే దేవుడు కోరుకుంటాడు. పాపాత్మురాలైన స్త్రీ ఉంది కదా, పాపాత్మురాలైన స్త్రీ సీమోను ఇంట్లోకి వెళ్ళి యేసు ప్రభు వారిని ఆయన పాదాలు కడిగింది. ఏం తీసుకొని వెళ్ళింది? అత్తరు బుడ్డి తీసుకొని వెళ్ళింది. ఈ అత్తరు బుడ్డిని తీసుకొని వెళ్ళి ఏం చేసింది? పగలగొట్టింది. పగలగొడితేనే పని అయింది అక్కడ. ఈరోజు నువ్వు విరవబడితేనే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు నేను ఎవరైనా సరే మనమంతా విరవబడితేనే ఆశీర్వదింపబడతాం. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేస్తున్నాడండి. విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన దేవునితో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు నన్ను ఈరోజు ఆశీర్వదించితేనే నేను అని దేవునితో పెనుగులాడాడు. ఆ రాత్రంతా కన్నీరు విడిచి. దేవుడు బలశాలి, కానీ ఆయనతో పెనుగులాడటం ఏంటి? ఆయనతో పెనుగులాడటం అంటే కన్నీరు విడవటమే. మనమంతా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే చాలామంది హేళనగా మాట్లాడిన వారు ఉండే ఉంటారు. అరే, మగవారు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే, అరే ఎందుకురా అమ్మాయిలాగా ఎప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావు అనే ఉంటారు. ఆడవాళ్ళు మీరు ప్రార్థన చేస్తుంటే, ఎందుకమ్మా సీరియాల్లో యాక్టర్లాగా ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటావు అనే ఉంటారు. కొంతమందికి కొన్ని సందర్భాల్లో అనే ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యాకోబు మగసిరి గలవాడై కన్నీరు విడిచి ప్రార్థన చేసిను అని హోషేయ గ్రంథంలో ఉండిద్ది. యాకోబు మగసిరి గలవాడై అంటే కన్నీరు విడవటం అంటే మగసిరితో సమానం. దేవుని ఎదుట కన్నీరు విడిచి ప్రార్థన చేయటం సిగ్గు కాదు, అది మగసిరితో సమానం అండి. ఈరోజు నువ్వు నేను కూడా అలానే ప్రార్థన చేయాలి. నువ్వు నేను కూడా
అయ్యా ఆ రోజు యాకోబుని ఆశీర్వదించావు కదా, యాకోబుని ఆశీర్వదించావు కదా, నన్ను ఆశీర్వదించు అని మనం కూడా కన్నీరు విడిచే వారై ఉంటే, విరిగి నలిగిన మనసు కలిగిన వారై ఉంటే దేవుడు నీకు సమృద్ధి జీవితాన్ని ఇస్తాడండి. ఈరోజు మనం ఎందుకు చేయట్లేదు అట్లా? అలా చెయ్యాలి. ఆ రోజు యాకోబుని ఆశీర్వదించావు కదా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలండి. అలా యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఈరోజు యాకోబుకి, ఆ రోజు ఆయన పేరు యాకోబు అంటే మోసగాడు. ఆ రోజు నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలే అని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబుని దేవుడు ఏం చేశాడండి? ఆయన తుంటి మీద కుట్టాడు. ఆయన తుంటి మీద కొడితే తుంటి విరిగిపోయింది. తుంటి విరిగిపోయి కుంటుకుంటా కూడా దేవునితో పెనుగులాడాడు యాకోబు గారు. ఈరోజు ఆ రోజు ఇచ్చిన ఆ ఆశీర్వాదం ఇప్పటికి కూడా ఆ ఇశ్రాయేలీల జనాంగం మీద కొనసాగుతూనే ఉంది. అందుకే ఇశ్రాయేలీలు ప్రపంచంలోనే టెక్నాలజీలో నెంబర్ 1, ఇశ్రాయేలీలు వ్యవసాయం అగ్రికల్చర్లో నెంబర్ 1. వాళ్ళు 6 నోబెల్ బహుమతులకు పైగా ఇశ్రాయేలీలు వచ్చినాయి, ఎవరికి రాలేదంతా. ఇశ్రాయేలీలకి ఎంత ఆశీర్వాదం ఉందంటే, చుట్టూ 6 శత్రు దేశాలు ఉన్నా సరే వారు ఏమాత్రం బెనకట్లేదు, ఏమాత్రం వణికిపోవట్లేదు. చుట్టూ 6 దేశాలు అనేక మార్లు యుద్ధాలు జరిగినా వారు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అంత టెక్నాలజీతో యుద్ధం చేస్తారు వాళ్ళు. అంటే ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ రోజు యాకోబు గారికి ఇచ్చిన ఆ ఆశీర్వాదం ఇశ్రాయేలీల జనాంగం అంతటి మీద ఆశీర్వాదం ఉంది. ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు నేను, అయ్యా ఈరోజు నన్ను నీ చేతిలో తీసుకొని నన్ను విరగొట్టు అని మనమంతా కలిసి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలండి. ఇది మూడవది మనం విరవబడాలి. మొదటిది ఆయన చేతిలోనికి రావాలి. రెండవది నిత్యము ప్రార్థన చేసేవారై ఉండి ఆయనతో సహవాసంలో ఉండాలి. మూడవది విరవబడాలి. ఇంకా తర్వాత ఈ చదువుకున్న వాక్య భాగంలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయండి చెప్పండి? ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న ఈ వాక్య భాగంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 1 యేసు ప్రభువారు, 2 ఫిలిప్పు, 3 ఆంద్రేయ, 4 ఆ చిన్నవాడు. ఇలా 4. నేను ఈరోజు ఇక్కడ లేని ఒక క్యారెక్టర్ గురించి మీకు చెప్తా. ఎవరంటే ఆ చిన్నవాడి తల్లి. ఆ చిన్నవాడి తల్లి అక్కడికి రాలేని పరిస్థితి అండి. ఆ చిన్నవాడి తల్లి అక్కడికి రాలేక తన చిన్నవాడిని, అంటే తన కుమారుణ్ణి, అయ్యా అబ్బాయి నువ్వు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళు అని పంపించింది. చిన్నవాడి తల్లి ఎక్కడికి పంపించిందండి? యేసు ప్రభు వారి దగ్గరికి ఆ చిన్నవాడిని పంపించింది. ఈరోజు మనం మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నాం? దేవాలయానికి పంపిస్తున్నావా? మనం మన పిల్లల్ని దేవుని దగ్గరికి పంపించేవారై ఉండాలి. ప్రతి ఆదివారం సండే స్కూల్ జరుగుతుంది, సండే స్కూల్కి పంపించాలి. పిల్లల్ని వాక్యం అనే పాలతో వారిని పెంచాలి. దేవుని పిల్లల్ని బండకేసి కొట్టమన్నారు. ఏ బండ? యేసు అనే బండకేసి పిల్లల్ని కొట్టాలి. అంటే ఆయన యేసులో వారిని పెంచాలి. ఈరోజు పిల్లల్ని మనం ఎక్కడికి పంపుతున్నాం? మనల్ని ఆ తల్లి అరే నువ్వు పొలానికి వెళ్ళు అని అనలా, అరే నువ్వు గొర్రెలు కాయటానికి వెళ్ళు అని అనలేదు, నువ్వు సంతకెళ్ళి సరుకులు తీసుకొని రా అని పంపించలేదు తన కుమారుణ్ణి.
ఎన్ని పనులున్నా సరే తన తల్లి యేసయ్య దగ్గరకు ఆ చిన్నవాడిని పంపించింది. ఈరోజు ఆ చిన్నవాడిని పంపించింది కదా, ఎలా పంపించింది? ఊరికే పంపించిందా? ఎట్లా పంపించింది? ఆహారాన్ని సిద్ధపరిచి పంపించింది. మనం స్కూల్కి వెళ్ళే మన పిల్లలకి బాక్స్ పెడతాం కదా, ఆ బాక్స్ పెట్టినట్టు తన తల్లి కూడా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళే తన చిన్నవాడికి ఆహారాన్ని సిద్ధపరిచి పంపించింది. నాలుగవది, మనకి సిద్ధపాటు అనేది ఉండాలి. నాలుగవది సిద్ధపాటు అనేది ఉంటే మనకి ఒక పిల్లల పట్ల ప్రణాళిక అనేది మనకు ఉండాలి. ఈరోజు మన పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఉంచాలి, ఏ చదువులు చదివించాలి, దేవుల్లో ఎలా పెంచాలి అనే ఒక ప్రణాళిక మనకు ఉండాలి. యేసు ప్రభు వారు రాకడకై మనం సిద్ధపాటు కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు ఇచ్చే ఈ సమృద్ధి జీవితం మనకు కావాలంటే ఆయన నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు తలంచుతున్నాడు. అలా మనం కావాలంటే మనం ఎలా ఉండాలంటే, మొదటిది ఆయన చేతిలోనికి రావాలి. రెండవది, నిత్యము ఆయన ప్రార్థన చేసేవారై ఉండి ఆయనతో సహవాసంలో ఉండాలి. మూడవది, విరవబడాలి. నాలుగవది, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆహారాన్ని ఇచ్చి పంపించి తన తల్లి, అరే నువ్వు ఒక్కడవే తినరా అందే. లేదు, నువ్వు ఒక్కడవే తినరా అనలా. మనం అంతా అంటాం కదా, రే నువ్వు ఒక్కడవే తిను, ఎవడికి పెట్టమాకు అని అంటాం. అట్లా అనలా తన తల్లి. తన తల్లి ఏం చేసిందంటే, ఇతరులు ఎవరన్నా అడిగితే పెట్టు అని, అంటే దాతృత్వపు హృదయం, దానము చేసే హృదయాన్ని తన చిన్నవాడికి నేర్పించింది. ఈరోజు మనం మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? రే మామయ్య వచ్చాడు, మామయ్యని తిట్టు, ఈయన నేర్పిస్తుంది కాదు కదా. ఇలా ఉండకూడదండి. మనం చిన్నపిల్లలకి దాతృత్వపు హృదయాన్ని, దానం చేసే హృదయాన్ని, అలవాటుని మనం నేర్పించాలి. సరే, ఇంకా చివరగా మనం చూద్దాం, దేవుడు మన జీవితం నుంచి ఏం కోరుకుంటున్నాడు, మన జీవితం నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడంటే, చివరగా మార్కు సువార్త 6వ అధ్యాయము 39వ వచనం 40వ వచనం 2 వచనాలు చదువుదాం. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలనున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులుగా తీరి కూర్చుండిరి. చాలండి. దేవుడు మన జీవితాన్ని నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, అక్కడ ఏం చెప్పాడు దేవుడు? మీరంతా క్రమంగా కూర్చోండి, పంక్తులుగా కూర్చోండి. వారంతా 50 మందిగా 100 మందిగా క్రమంగా కూర్చున్నారు. దేవుడు మన జీవితం నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఒక క్రమమైన జీవితం, క్రమబద్ధకరమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అలా క్రమంగా నడుచుకునే జీవితం మనం కలిగి ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదం మనం పొందుకుంటామండి. దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఆయన కోరుకుంటే మనం దాన్ని స్వాధీనపరుచుకొని, అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, ఇంకా అయిపోయింది. 5వది, ఇది చివరిది ఏంటంటే, క్రమమైన జీవితం కలిగి మనం ఉండాలి. మొదటిది, ఆయన చేతిలోనికి రావాలి. రెండవది, నిత్యము ఆయన సహవాసంలో ఉండాలి. మూడవది, ఆయన చేతిలో ఉండి విరగొట్టబడాలి, అంటే విరవబడాలి. నాలుగవది, సిద్ధపాటు కలిగి ఉండాలి. 5వది, క్రమమైన జీవితం కలిగి ఉండాలి. ఈ 5 ఉంటే మనకు ఆయన ఇచ్చే సమృద్ధి జీవితం, సంతృప్తి కలిగిన జీవితం మనందరికీ వస్తుంది. సరే, ఈ అందరూ తిని సంతృప్తి పొందిన తర్వాత, అంటే అందరూ తిని తృప్తి పొందిన తర్వాత, ఆ రొట్టెలన్నీ
ఎక్కడ ఉంచబడ్డాయి? రొట్టెలన్నీ గంపల్లో ఉంచబడ్డాయి. ఎన్ని గంపల్లో? 12 గంపల్లో ఉంచబడ్డాయి. ఈరోజు తిని తృప్తి పొందిన తర్వాత ఆ రొట్టెలన్నీ 12 గంపల్లో ఎలా ఉంచబడ్డాయో, రేపు నువ్వు నేను ఆ 12 గుమ్మముల పట్టణంలో మనం అంతా ఉంచబడతాం. 12 గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని, నీ సన్నిధిలో నేను నిలవాలని, శ్రీయేసులో పరవశించాలని, శ్రీయేసులో పరవశించాలని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. చాలండి. ఆ 12 ఆ మిగిలిపోయిన రొట్టె ముక్కలన్నీ 12 గంపల్లో ఎలా ఉంచబడ్డాయో, రేపు నువ్వు నేను ఆ 12 గుమ్మముల పట్టణంలో మనమంతా ఉంచబడతాం. మనమంతా ఆయన ఇచ్చే ఆ సమృద్ధి జీవితం కోరుకొని దానికి సిద్ధపాటు కలిగి ఉండి మనమంతా చేయాల్సిన ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకున్నాం. ఈ 5 కలిగి ఉండి మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకునేవారు అయి ఉండాలని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, నన్ను ఒట్టివాడినైనా నన్ను నిలబెట్టుకున్న దేవునికి కృతజ్ఞతలు. వినవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం దయచేసి.